సినిమా పరిశ్రమ అన్నది ఒక రంగుల ప్రపంచం. ఇందులో అవకాశాలు అంత ఈజీగా దొరకవు. వెండి తెరపై వెలిగిపోయే అందాల భామలు కూడా చాలా అవమానాలు, అడ్డంకులు, చీదరింపులు ఎదుర్కొని ఉంటారు. ఎన్నో కష్టాలు పడిన తర్వాతే సక్సెస్ అవుతారు. ఇక పొడుగు కాళ్ల సుందరి బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పా శెట్టి సినీ కెరీర్ ప్రారంభంలో నిర్మాతల నుంచి చాలా చీత్కారాలు ఎదుర్కొన్నారట. కనీసం ఆమెకు రీజన్స్ కూడా చెప్పేవారు కాదట. తన కెరీర్ స్టార్టింగ్ లో చాలా నిరాశ, నిరుత్సాహానికి గురయ్యానని, అలా అని ఆగిపోలేదు, ప్రయత్నాలు విరమించుకోలేదని చెప్పింది. ఇప్పుడు శిల్పా శెట్టి బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన జీవన ప్రయాణం, వ్యక్తిగత జీవితంపై హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో షేర్ చేసుకుంది. తాను డార్క్ గా, సన్నగా, పొడవుగా ఉండేదానని, గ్రాడ్యుయేషన్ అయ్యాక నాన్నతో కలిసి పని చేయాలనుకున్నానని చెప్పింది. తన హృదయంలో కొత్తగా ఏదైనా గొప్పగా చేయాలని ఉన్న ఆ అవకాశం ఉందని తానెప్పుడు అనుకోలేదని తెలిపింది. కానీ జస్ట్ ఫన్ కోసం ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నప్పుడు పరిస్థితులు మారాయి. ఓ ఫోటోగ్రాఫర్ తనను చూసి ఫోటోలు తీయాలని చెప్పారు. అలా గ్లామర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినట్లు వెల్లడించారు శిల్పా శెట్టి. తర్వాత వెంటనే తనకు మొదటి సినిమా ఆఫర్ వచ్చిందని, ఇక అప్పటి నుంచి తాను వెనుదిరిగి చూడలేదని తెలిపింది. కెరీర్లో పడుతూ లేస్తూ సాగుతున్న సమయంలో విలువైనది ఏదీ సులభంగా రాదనే విషయం తెలుసుకున్నానని పేర్కొంది. తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు 17 ఏళ్లు. అప్పుడు ప్రపంచాన్ని సరిగా చూడలేదు, జీవితాన్ని అర్థం చేసుకోలేదని స్పష్టం చేసింది శిల్ప. సినిమాలో ఎంట్రీ ఇచ్చే సమయంలో హిందీ రాక చాలా ఇబ్బంది పడినట్లు తెలిపింది. ఎలా మాట్లాడాలో తెలియక కెమెరా ముందు ఉంటానని తలుచుకొని వణికిపోయినట్లు చెప్పుకొచ్చింది. కొన్ని సినిమాల తర్వాత కెరీర్ ఎండుకు వచ్చేసిందని, మంచి పేరు తెచ్చుకునేందుకు చాలా ప్రయత్నించానని, కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా వెనకడుగు వేయలేదని తెలిపింది. జయాపజయాలతో సంబంధం లేకుండా పనిచేస్తానని చెప్పింది. తాను ఎప్పుడు వెనకబడి ఉన్నట్లు అనిపించేదని, ఒక్క క్షణం సెలబ్రేట్ చేసుకొని మరుసటి క్షణం విస్మరించడం అంత ఈజీ కాదన్నారు. ఎలాంటి రీజన్స్ లేకుండా సినిమాల నుంచి తప్పించే నిర్మాతలు కూడా ఉన్నారని శిల్పా శెట్టి చెప్పుకొచ్చింది. బిగ్ బ్రదర్ షోలో ఇతర కంటెస్టెంట్ల వివక్షకు గురి కావడం తనకు గుర్తుందని, బహిరంగంగా వేధింపులు, వివక్షకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది అంత సులభం కాదు. తాను ఆ హౌస్ లో ఒంటరిదాన్నైపోయానని, ఎక్కడా వెనకడుగు వేయకుండా పట్టుదలతో సాగానని స్పష్టం చేసింది. తాను గెలిచిన తర్వాత చాలా మంది మమ్మల్ని గర్వపడేలా చేశారని ప్రశంసించారు. తాను చూపిన పట్టుదల, పోరాట స్ఫూర్తితో విజయాన్ని అందుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. జాతీయ అహంకారాన్ని ఎదుర్కొన్న వారందరికీ అండగా నిలిచానని, తన జీవితం ఎన్నో ఎత్తుపల్లాలతో నిండిపోయిందని చెప్పింది. శిల్పా శెట్టి వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. వారికి వియాన్, షమియా అనే 2 పిల్లలు ఉన్నారు. ఆమె అత్యంత పాపులర్ హీరోయిన్లలో ఒకరిగా బాలీవుడ్లో పేరు సంపాదించుకుంది. ఆమెకు 100 కోట్లకు పైగా సీ ఫేసింగ్ బంగ్లా సహా విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ఆమెకు ప్రైవేట్ జెట్ కూడా ఉంది. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని నిలబడితే విజయం చాలా సులభంగా సొంతమవుతుందని చెప్పారు శిల్పా శెట్టి.